విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి కొట్టగను సార్, నేను చెప్తాను సార్. నేను కావాలని పని చేయలేదు సార్. డబ్బు కక్కుతుపడి ఈ మర్డర్ చేయటానికి ఒప్పుకున్నాను. మరైతే నిజం చెప్పు, లక్ష్మీదేవి గారిని చంపమని నీకెవరు చెప్పారు? ఈ మర్డర్ వెనకాల ఉన్న హ్యాండ్ ఎవరిది చెప్పు. లక్ష్మీదేవిని చంపమన్నది, మర్డర్ ప్లాన్ చేసింది రోజీ. రోజీ ఈ పని చేసిందంటే నేను నమ్మలేను. అదేమిటమ్మా అలా అంటావు? రెడీ హ్యాండెడ్ గా దొరికిన హంతకుడే ఈ పేరు చెప్పిన తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉంటావు? దీపక్, చాలా సంవత్సరాల నుండి స్నేహితురాలుగా రోజీతో నాకు సాన్నిహిత్యం ఉండి ఉండకపోవచ్చు, కానీ ఒక శత్రువుగా ఆమెతో నాకెంతో పరిచయం ఉంది. తన మనస్తత్వాన్ని నేను అంచనా వేసి చెప్తున్నాను. రోజీ ఇంత ఘాతుకానికి పూనుకోదు. మేడం, హంతకుడు రోజీ గారి పేరు చెప్పాడు, అయినా మేము గుడ్డిగా నమ్మం. అదెంతవరకు కరెక్ట్, దానికి సాక్ష్యాలు ఉన్నాయో లేదో పరిశీలించి గానీ మేము కన్ఫర్మ్ చేయలేం. పైగా రోజీ సొసైటీలో పేరున్న మనిషి, అంత రిస్క్ మేము ఈజీగా తీసుకోం మేడం. ఇన్స్పెక్టర్, మీరేదో పొరపాటు పడుతున్నారు. నన్ను చంపడానికి ప్రయత్నించిన హంతకుడు రోజీతో నాకున్న శత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను ఇందులో ఇరికించడానికి చెప్పుండొచ్చుగా. ఒక శత్రువుని కాపాడడానికి మీరెందుకింత కష్టపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు మేడం. మీరు రోజీ శత్రువులన్న విషయం అందరికీ తెలుసు. ఇట్స్ ఎ ఓపెన్ సీక్రెట్. అందుకే మీ అందరినీ రోజీ మీద అనుమానం ఉందా అని ఎన్నిసార్లు అడిగినా మీరు లేదనే సమాధానం చెప్పారు. దీపక్ గారు కూడా దాచిపెట్టినట్టు మేము గమనించాం. లేకపోతే ఎప్పుడో ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేది. ఆ విషయం ఎందుకు చెప్పలేదో మాకు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. చూడండి ఇన్స్పెక్టర్, నిజాన్ని దాచిపెట్టాల్సిన అవసరం మాకేమాత్రం లేదు. రోజీ మనస్తత్వం మాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. రోజీ నన్ను హత్య చేయడానికి ప్రయత్నించి ఉండదు. కానీ నిన్న ఇంట్రాగేషన్లో కిల్లర్ మిమ్మల్ని హత్య చేయడానికి రోజీ తనను అపాయింట్ చేసిందని, అడ్వాన్స్ కూడా ఇచ్చిందని క్లియర్గా చెప్పాడు. ఆ వివరాలన్నీ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం. మరి అన్ని వివరాలు తెలిసినప్పుడు రోజీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? హత్య జరిగే టైంకి తనిక్కడ లేనట్టు ఎల్బీ సృష్టించుకుంది రోజీ. కానీ తనిక్కడే ఉండి తప్పించుకు తిరుగుతున్నట్టు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇన్నాళ్ళు ఎక్కడ హైడ్ అయి ఉందో ఆ ప్లేస్లన్నీ వెతికాం. కానీ ఈ విషయం తెలిసి అక్కడి నుంచి కూడా పారిపోయింది. అయినా ఒకసారి మా దృష్టికి వచ్చాక తప్పించుకోవటం కష్టం. ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాం. మీకు ఈ విషయం చెప్పి వెళ్లాలనే వచ్చాను. అవసరమైతే మీరు ఓసారి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. వస్తాను మేడం. ఇప్పటికైనా అర్థమైందమ్మా నీ స్నేహితురాలు నిర్వాకం? 3 సార్లు నిన్ను చంపడానికి ప్రయత్నించింది రోజీయేనని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలిపోయింది. ఇంకా మనం ఎంత దాచిపెట్టినా ప్రయోజనం లేదు. ఇప్పటికైనా ఆవిడ చేసిన దుర్మార్గాలన్నీ బయట పెడితే పర్మనెంట్గా జైల్లో కూర్చుంటుంది. సగం దరిద్రం వదిలిపోతుంది. స్నేహితురాలు స్నేహితురాలు అని నువ్వు తెగ సంతోషపడిపోయావు గాని ఇది నీ స్నేహితురాలు చేసిన పని. అదృష్టం బాగుండి బతికిపోయావు గాని లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం. నిన్ను చంపడానికి ప్రయత్నించింది రోజీ అని నమ్మకంగా చెప్తున్నా నువ్వింకా నమ్మడం లేదన్నమాట. ఏంటి నానమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? మేం చెప్తే నమ్మలేదు, కాదు అని కొట్టుపారేశావు. రోజీ పేరు ఎక్కడ చెప్పొద్దని మా నోళ్ళు మూసేశావు. మరి ఇప్పుడేమంటావు? పోలీసులు కూడా ఊరికే చెప్పరుగా. దొరికిన సాక్ష్యాధారాలను బట్టి రోజీ ఈ హత్యా ప్రయత్నం చేసిందని స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు. రోజీ కోసం వెతుకుతున్నారు. నీకింకా నమ్మకం కలగడం లేదా?
చెప్పమ్మా, మాట్లాడవే. ఏంటి నానమ్మా, నీ స్నేహితురాలు రోజీకి శిక్ష పడకుండా ఎలా తప్పించాలని ఆలోచిస్తున్నావా? ఇన్నాళ్ళు మనల్ని పెట్టిన బాధలను మర్చిపోయావా? నిన్ను చంపడానికి ప్రయత్నించిన దాన్ని కూడా క్షమించాలని కూడా మంచితనం అనిపించుకోదు, మూర్ఖత్వం అనిపించుకుంటుంది. సాక్ష్యాలు ఆధారాలు దొరికినా వదిలేస్తే ఇంక నిన్నే కాదు, మొత్తం మమ్మల్ని ఎవరిని బతకనివ్వదు. ఆ రకంగానైనా మన కుటుంబం మొత్తాన్ని నాశనం చేసి పగ తెచ్చుకుంటుంది. నువ్వు అదే కోరుకుంటే ఏం మాట్లాడకు. దీపక్, మీ అందరి ఆవేశం నేను అర్థం చేసుకోగలను. రోజీ ఎన్నో తప్పులు చేసింది, కాదనడం లేదు. కానీ రోజీ ప్రాణాలు తీసే పని మాత్రం చెయ్యదు అని నాకింకా నమ్మకం ఉంది. మరిప్పుడు చేసిన హత్యా ప్రయత్నాలు ఏమంటారు? ప్రాణాలు తీయడం అంటారా, ప్రాణాలు పోయడం అంటారా? చెప్పు నానమ్మా, నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ చిన్ననాటి స్నేహితురాలు సరోజ మంచిదే కావచ్చు, కానీ ఆవిడతో ఈ రోజుని పోల్చి చూడకు. ఆ సరోజ మనిషి అయితే ఈ రోజు మనుషుల ప్రాణాలతో ఆడుకునే డెవిల్. నో, మీరేని చెప్పినా నేను నమ్మను. నా సరోజ ప్రాణాలు తీసేంత నీచానికి దిగజారదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నీచానికి దిగజారింది నీ ఫ్రెండ్ సరోజ కాదు, నీ ఆగర్భ శత్రువు రోజీ. అది మర్చిపోకు. పోలీసులు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ ఇంత చెప్తున్నా ఇంకా నువ్వు రోజీ అలాంటి పనులు చేయదు. ఆవిడ మంచితనానికి మారు పేరు, మానవత్వానికి మరో పేరు. ఆవిడ మనసు మంచిది, మదర్ తెరిసా కన్నా గొప్పది అని నువ్వంటే మేం చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు ఇంకా రోజీని సపోర్ట్ చేస్తే ఆ రాక్షసి దేశంలో ఒక్కడిని ప్రాణాలతో మిగలనివ్వదు. అది గుర్తుపెట్టుకో. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అయిన లక్ష్మీదేవి గారిపై వరుసగా 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగిన విషయం పాఠకులకు విదితమే. లక్ష్మీదేవి గారు స్కూల్ ఫంక్షన్కి వెళ్తూ ఉండగా 3వసారి కూడా కాల్చి చంపడానికి దుండగులు విఫలయత్నం చేశారు. సరైన సమయంలో పోలీసులు రంగంలోకి దిగడంతో నేరస్తుడు పట్టుబడ్డాడు. గత కొద్ది రోజులుగా సంచలనాన్ని రేకెత్తిస్తున్న సస్పెన్స్ డ్రామాకి తెరపడింది. పోలీస్ ఇంటరాగేషన్లో ఈ హత్యా ప్రయత్నం వెనక రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ మిసెస్ రోజీ హస్తం ఉందని, లక్ష్మీదేవి గారిని హత్య చేయడానికి మిసెస్ రోజీ తనతో ఒప్పందం కుదుర్చుకుందని పట్టుబడ్డ నేరస్తుడు లిఖితపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చాడు. మిసెస్ రోజీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఎక్కడున్నది ఇంకా వివరాలు తెలియలేదు. మిసెస్ రోజీని వెతికి పట్టుకోవడం కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మిసెస్ రోజీ సన్నిహితులు, స్నేహితులు మొదలైన వారి వివరాలు సేకరించి వారి నుంచి కూడా బలమైన సాక్ష్యాధారాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదెక్కడ గొడవ? కొంపదీసి పోలీసులు నా దగ్గర కూడా రారు కదా. కర్మగాలి, ఈ రోజుతో స్నేహం చేశాను, ఇప్పుడేమిటి దారి? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అన్నాడు ప్లీజ్, పోలీసులు తరువుకొస్తున్నారు, ఒక్కసారి లోపలికి రాని. నేను లోపలికి రానిస్తే పోలీసులు నన్ను కూడా అనుమానించి అరెస్ట్ చేస్తారు. ముందు ఇక్కడి నుంచి పో. అన్నాడు, నాకున్న ఒకే ఒక స్నేహితురాలివి, ఇన్నాళ్ళు కలిసిమెలిసి తిరిగా, ఇప్పుడు నువ్వు కాదంటే అన్యాయం అయిపోతాను. లోపలికి రాని ప్లీజ్. పొరపాటును కూడా నిన్ను లోపలికి రానివ్వను. అయినా నువ్వు స్నేహితురాలివా? అసలు స్నేహం అంటే ఏమిటో తెలుసా నీకు? మమ్మల్ని ఎప్పుడైనా మనుషులుగా చూసావా? నీ వెనకాల తిరిగామని కుక్కల కన్నా నీచంగా చూసాం. ఎప్పుడూ ఒక కప్పు కాఫీ ఇచ్చిన పాపాను పోలేదు గాని నోటికొచ్చినట్టల్లా తిట్టాం. నీ ముందు నిలబడితే గొడవ, కూర్చుంటే గొడవ, నవ్వితే ఓ బాధ, నవ్వకపోతే ఓ బాధ. వచ్చినప్పుడల్లా నిన్ను పొగుడుతూ ఉండాలి. సొసైటీలో పేరున్నదానివి కాబట్టి అన్నీ భరించి నీ వెనకాల తిరిగాం.
ఇప్పుడు నీకు ఆ గౌరవం లేదు. ఇంకా నీతో రాసుకు పుసుకు తిరగాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు వద్దు, నీ స్నేహం వద్దు. ముందు పో. అన్నాళ్ళు జరిగినవన్నీ నీకు తెలుసు. నేనేం చేసినా అన్నీ నీకు చెప్పే చేశాను. కానీ ఒక స్నేహితురాలుగా నువ్వు నాకెప్పుడు నేను చేసినది తప్పు అని చెప్పలేదు. అప్పుడే చెప్పుంటే నాకు ఈ పరిస్థితి రాకపోను. ఇప్పుడు నువ్వు తప్ప నన్ను చేరదీసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్లీజ్ నన్ను సేవ్ చేయి. డబ్బు అధికారం ఉందని కళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరిగాం. మేం చెప్పినా నీ తలకెక్కేదా? అయినా ఒకటా రెండా ఎన్ని తప్పుడు పనులు చేశావు, ఎన్ని కొంపలు కూల్చావు, ఎన్ని కాపురాలు నాశనం చేశావు. దేవతలాంటి లక్ష్మీదేవి గారిని చంపడానికి ప్రయత్నించినందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. అన్నాళ్ళు ఓ ఫ్రెండ్గా నిన్నెంతో అభిమానించాను. అనుకోకుండా ఈ కేసులో ఇరుక్కున్నాను. నువ్వు ఆదుకుంటావని ఎంతో ఆశతో వచ్చాను. ఇప్పుడు నువ్వు కాదంటే పోలీసులకు దొరికిపోయి జైలు పాలైపోతాను. అడ్డమైన పాప పనులు చేసినప్పుడు ఈ విషయాలు గుర్తుకు రాలేదా? ఇన్నాళ్ళు తెలియక నీతో స్నేహం చేశాను. ఇప్పుడు నువ్వు నా స్నేహితురాలు కాదు, ఒక హంతకురాలివి. అది తెలిసి కూడా ఇంట్లోకి రానిచ్చి నేను కూడా నీతో పాటు జైల్లో కూర్చోలేను. ముందెక్కడి నుంచి పో. అన్నాళ్ళు ప్లీజ్ ఒక్కసారి తలుపుతే. చస్తే తీను. ముందు వెళ్తావా, పోలీసులకు ఫోన్ చేసి చెప్పమంటావా? మీరా మిసెస్ రోజీ? రండి రండి, కమాన్ రండి రండి, కూర్చోండి. ఏంటలా కంగారుగా ఉన్నారు? నేను ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాను తెలుసు కదా రంగాస్కి. అవును, లక్ష్మీదేవి గారి మీద హత్యా ప్రయత్నం మీరే చేయించారని, దొరికిపోయిన కిల్లర్ చెప్పాడని, దానికి తగ్గ సాక్ష్యాధారాలు కూడా దొరికాయని పేపర్లో చదివాను. మరి ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? డబ్బు పారేసి ఎలాగోలా కేసు మాఫీ చేయించుకోకుండా మీరు ఇలా తిరుగుతున్నారేమిటి? దొరికిపోతే ప్రమాదం కదా. అందుకే నీ దగ్గరికి వచ్చాను రంగాస్కి. ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ఇంటి దగ్గర కూడా పోలీసులు కాపలా ఉన్నారు. అలాగా? పోనీ ఓ పని చేయలేకపోయారా? చెప్పు రంగాస్కి. ఆండాళ్ళు వాళ్ళ ఆయన గవర్నమెంట్లో పెద్ద పోస్ట్లో ఉన్నారు కదా, ఆయనతో ఓ మాట చెప్పించలేకపోయారా? ఏదో సహాయం చేస్తుందని ఎంతో ఆశతో ఆండాళ్ళ ఇంటికి వెళ్లాను. ఏముంది? ఇంట్లో కూడా రానివ్వకుండా మొహం మీద తలిపేసేసింది. స్నేహమని అదని ఇదని ఇన్నాళ్ళు నా చుట్టూ తిరిగి పనికిరాని సలహాలన్నీ ఇచ్చి తీరా ఇప్పుడు నాకు కష్టం వచ్చేసరికి మొహం చాటేసి తప్పుకుంది. నేను తన స్నేహితురాల్ని కానని హంతకురాళ్ళని చాలా దారుణంగా మాట్లాడి బయటకు పంపించేసింది. ఆండాళ్ళు అంత పని చేసిందా? ఐఆమ్ సారీ రోజీ. స్నేహం అంటే సుఖంగా ఉన్నప్పుడు కలిసి ఉండటమే కాదు, కష్టాల్లో కూడా ఒకరికొకరు తోడుగా నీడగా ఉండాలి. కష్టమైన సుఖమైన సమంగా పంచుకోవాలి. అలా లేనప్పుడు ఇంకా స్నేహానికి విలువే ఉంటుంది? ఇంకా స్నేహితులమని చెప్పుకోవటం ఎందుకు? ఎంత మంచి మాట చెప్పావు రంగాస్కి. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు కాస్త మనశ్శాంతిగా ఉంది. నిజమైన స్నేహితురాలు అనిపించుకున్నావు. మిమ్మల్ని ఎంతగానో అభిమానించాను, ఆదరించాను. మీరు నా సొంత మనుషులని చెప్పి మీకు సొసైటీలో ఎంతో గౌరవం ఉండేలా చేశాను. చివరికి నేను చేసిందంత మర్చిపోయి చీకొట్టి పంపించేసింది ఆండాళ్ళు. చూస్తూ ఉండే రంగాస్కి, నేను ఇందులోంచి బయటపడగానే దాన్నేం చేస్తానో చూడు. సర్లేండి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు. మంచి కాఫీ తాగుతారా? కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా? స్నేహం విలువ ఇంత గొప్పగా ఉంటుందని నాకు మొదటిసారిగా తెలిసింది రంగాస్కి. ఇన్నాళ్ళు ఆ విషయం తెలియక అందర్నీ దూరం చేసుకున్నాను. నాకున్న ఒకే ఒక మంచి స్నేహితురాలివి నువ్వే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఎందుకులే రోజీ. జస్ట్ మినిట్, కాఫీ చేసి తీసుకొస్తాను.
హలో, ఈజ్ ఇట్ పోలీస్ స్టేషన్? స్నేహితురాలువని వస్తే నన్నే పోలీసులకు పట్టిద్దాం అనుకున్నావా రంగాస్కి? లేకపోతే ఒక హంతకురాలు ఇంట్లో పెట్టుకుని అతిథి మర్యాదలు చేయమంటావా? స్నేహితురాలన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నీ ఇంటికి వస్తే మమ్మల్ని ఎంత నీచంగా చూసేదానివి, ఎన్నెన్ని మాట్లాడేదానివి, మా కళ్ళెదితే ఎంతమంది బతుకుని నాశనం చేశావు. లక్ష్మీదేవిని ఎన్నెన్ని హింసలు పెట్టావు. నువ్వు చేసినవన్నీ పాపాలి, దాని దగ్గ శిక్ష అనిపించాల్సిందే. మన స్నేహాన్ని కూడా మర్చిపోయి నమ్మించి ఇంత మోసం చేస్తావా? నోర్మై, నాకు నీకు స్నేహం ఏంటి? ఆ మాట చెప్తే నీతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. నిజాయితీగా లోపలికి రమ్మని పిలిచి ఇంత పని చేస్తావా? నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు నిజాయితీ అంటే ఏమిటో తెలుసా నీకు? జీవితంలో ఏ పని నిజాయితీగా చేశావంట? బిజినెస్లో గాని, స్నేహంలో గాని, ఆఖరికి పెళ్లి చేసుకునే విషయంలో గాని దేనిలోనూ నువ్వు నిజాయితీగా వ్యవహరించలేదు. బిజినెస్లో ఎంతమంది నువ్వు దెబ్బతీశావు, ఎంతమంది అమాయకుల్ని జైలుకి పంపించావు. లక్ష్మీదేవిని, చెలసాన్ని, సొంత అల్లుడైన దీపక్ని చెయ్యని నేరానికి జైలుకి పంపించలేదు. ఇవి చాలు నీలో ఎంత నిజాయితీ ఉందో తెలుసుకోవటానికి. ఇంతమంది నిన్ని రకాలుగా బాధపెట్టిన నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. నీలాంటి వాళ్ళు జైల్లో ఉంటేనే బయట జనం సుఖంగా ఉంటారు. లోపలికి రానిచ్చినట్టే రానిచ్చే పోలీసులకు పట్టించాలనుకున్న నీకన్నా మొహం మీద తలిపేసిన ఆండాళ్లనయ్యాం. రోజీ, రోజీ, రోజీ! రోజీ తన చిన్ననాటి స్నేహితురాలని తెలిసిన దగ్గర నుంచి అమ్మ పరిస్థితి ఏం బాగలేదు మావయ్య. ఏమైంది దీపక్? ఈ హత్యా ప్రయత్నాలన్నీ రోజే చేయించిందని పోలీసులకు తెలిసిన దగ్గర నుంచి రోజీ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతోంది. ఆవిడ ఏమైపోయిందోనని అమ్మకు ఆలోచన ఎక్కువైపోయింది. రోజీ గురించి బెంగ పెట్టేసుకున్నట్టుగా అయిపోయింది. సరిగ్గా భోంచేయదు, నిద్రపోదు, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా దిగులుగా కూర్చుంటుంది. లక్ష్మి సంగతి నాకు తెలుసుగా దీపక్. ఎదుటివాళ్లు తనకేమీ కాకపోయినా, ఏ సంబంధమూ లేకపోయినా కష్టాల్లో ఉంటే చూసి తట్టుకోలేదు. అంత సున్నితమైన మనస్తత్వం. అలాంటిది తను ప్రాణంగా చూసుకున్న స్నేహితురాలు దారుణమైన పరిస్థితుల్లో ఉందంటే ఎలా తట్టుకోగలదు?